ఆయన తల్లి లేదా, చుట్టాలు లేరా? ఇది ఎంత అవమానకరమైన విషయం రాష్ట్రం మొత్తానికి. చెప్పండి. అవసరమైతే క్షమాపణ చెప్తా, అవసరమైతే ఆ కండిషన్ ఏంటండి? అన్కండిషనల్ అపాలజీ చెప్పాల్సింది అవసరమైతే. నా ఉద్దేశం అది కాదని. వాసుదేవన్ గారు, వెంకటరెడ్డి గారు చెప్తున్నటువంటి అంశము పూర్తి వాస్తవ దూరంగా ఉంది. ఆయన సమర్థింపు కూడా కరెక్ట్గా లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, వాళ్ళు ఏదో సాక్షి టీవీలో వచ్చింది, సాక్షి టీవీ ఖండించింది, సాక్షి టీవీతో మాకేం సంబంధం, అదేవిధంగా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అనేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది కరెక్ట్ కాదు అంటున్నాను. జరిగినటువంటి డిబేట్ ఆ రోజున ఇద్దరూ తప్పు మాట్లాడారు, ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఇద్దరు కూడా సమర్థించుకున్నారు, ప్రోత్సహించేటువంటి విధంగా కూడా యాంకరు మాట్లాడారు. అదేవిధంగా మాట్లాడిన ఆయన మరింత బాధ్యతారహితంగా మాట్లాడారు. తర్వాత కనీసం దాన్ని ఖండించటం అని అంటే ఏంటి? తప్పు జరిగింది, క్షమాపణ చెప్పాలి, ఇద్దరు క్షమాపణ చెప్పటము. అదేవిధంగా వాళ్ళు వివరణల కింద చూస్తే మొదట మాట్లాడిన దానికన్నా ఇంకా డ్యామేజ్గా మాట్లాడారండి. ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి. మీరు ఏమి రిపోర్ట్లు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థ రిలీజ్ చేసిందా లేకపోతే ఇంకొకటి అనేటువంటి అంశము రాజధానికి సంబంధించి ఆపాదించి చెప్పటమే తప్పు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజధాని అమరావతికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. మీ వ్యతిరేకతని రాజకీయపరమైనటువంటి అంశంగా ఉంచుకోండి. మీరు 5 ఏళ్ల పాటు మీకు అధికారం ఇస్తే దాన్ని నాశనం చేయాలని చూశారు, మీ వల్ల కాలేదు. కనీసం ఇప్పటికైనా సరే మీరు మీ రాజకీయపరమైనటువంటి అంశాల వరకు పరిమితం కానీ అసత్యమైనటువంటి ప్రచారాలు రాజధాని విషయంలో దయచేసి చెయ్యొద్దు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు అంటున్నాను అంటే, మీరు మీ నాయకురాలు ఎవరైతే మీ నాయకుడు వైఎస్ భారతి నడిపేటువంటి సాక్షి ఛానల్లో డిబేట్స్ జరపటము, ఆ విధంగా అమరావతికి సంబంధించినటువంటి అంశం మాట్లాడటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోవాల్సిందే. కృష్ణానీలన్న, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేదంటే అధికార ప్రతినిధి అక్కడ కూర్చొని మీరు అన్నట్టుగా అది డాష్ రాజధాని అంటే మీరు మమ్మల్ని తప్పు పట్టండి, నేను కాదన్నా. ఒక విశ్లేషణ మిమ్మల్ని పిలిచామనుకోండి అన్న సాక్షిలో, మీరు గవక్కర్ మాట్లాడారు అనుకోండి, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎట్ట సంబంధం? మీరు ఇప్పుడు 99లో మాట్లాడారు, ఏదో పొరపాటున మీరు ఒక మాట మాట్లాడారు, సో ఒక తీవ్ర అభ్యంతరకరమైన మాట మాట్లాడారు. దానికి 99 టీవీ యాజమాన్యమో లేదంటే ఇంకేదైనా పొలిటికల్ పార్టీయో మిమ్మల్ని ఇట్లా మాట్లాడించిందంటే ఎట్లా? సో మీరు ఎప్పుడు మాట్లాడారు? మాట్లాడినటువంటి మాటలు మేనగిన చట్ట వ్యతిరేకమైన రాజ్యాంగ వ్యతిరేకమైన కేసు పెడితే నో డౌట్ ఎవరైతే కండక్ట్ చేస్తారో ఆ కండక్ట్ చేసేటువంటి కృష్ణాంజనేయులు గారు నిలువరించాల్సినటువంటి బాధ్యత ఉంది. దురుద్దేశపూర్వకమైనటువంటి ప్రచారం ఈ రోజున అమరావతి మీద చేస్తుంది. కృష్ణాంజనేయులు గారు ఇంకో సబ్జెక్ట్ లోకి వెళ్ళాలి మనం. మీడియాలోకి సంబంధించినటువంటి జర్నలిస్టులు సపోర్ట్ చేసేటువంటి విధంగా దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునరాలోచన చేసుకోవాలి, ఇప్పటికైనా సరి చేసుకోవాలి. కృష్ణానీయులు గారు, అమరావతి మీద మేము అమరావతిలో జరుగుతున్న దోపిడీ మీద ఖచ్చితంగా మాట్లాడతాం. అమరావతిని ఇంకా ప్రజల దగ్గర ఇంకో 44,000 ఎకరాలు తీసుకోవడానికి మేము వ్యతిరేకిస్తాం. దాన్ని మీరు మాట్లాడొద్దంటే కుదరదు. దట్ ఈస్ క్లియర్. మేము మాట్లాడతాం. కానీ మీరు ఒక డాష్ పదం ఎవరైతే వాడారో ఆ డాష్ పదం అనేది చాలా తప్పు, తీవ్రమైనటువంటి అది పదజాలం, ఖండిస్తున్నామని మేము 100 సార్లు చెప్పాం. ఇంకా మీరు 1000 సార్లు చెప్పాలంటే రోజు పొద్దున సాయంత్రం దాకా 24 గంటలు అదే పెట్టండి, అదే చెబుతాం మీ అందరికీ. ఇది కావంటే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటకద్దరు. 2, ఒక్కసారి ఆ మాట అంటే సార్ లక్షల సార్లు మీరు అందరూ మాట్లాడుతున్నారు, అది ఆ టైప్ రాజధాని, అది ఆ టైప్ రాజధాని. దయచేసి మన రాష్ట్ర పరువును తీయొద్దన్నా, ఆ పదమే వాడద్దు దయచేసి. అనింది మీరే కదా సార్, మాట్లాడద్దు. మనం అనింది మీ ఛానలే కదా సార్, ఆ పదాన్ని పత్రికలో రాసి టీవీ ఛానల్ హెడ్డింగ్ అనింది మీ ఛానలే కదా సార్. వెంకటరెడ్డి గారు వేరే సబ్జెక్ట్లోకి వెళ్దాం. కృష్ణాంజనేయులు గారు, ఈ సర్వేలు కేకే సర్వే అలాగే రైస్ సర్వే 2 వచ్చినాయి. రైస్ సర్వే అయితే ఉత్తరాంధ్రలో 17 మంది కూటమి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది, 9 మంది మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. అంటే ఆయన అక్కడి నుంచి మొదలెట్టారు. కేకే ఏంటంటే ఇన్ డీటెయిల్ ఇచ్చారు. ఓవరాల్ 44 మీద ప్రొటెస్ట్ ఉంటే, నిరసన ఉంటే 19 మీద తీవ్ర వ్యతిరేకత, ఖచ్చితంగా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాల్సిందే అని. వేరే ఆయన అక్కడ మొదలెట్టారు ఉత్తరాంధ్రలో
ఉత్తరాంధ్ర నిజంగా అది తెలుగుదేశానికి పట్టున్న ప్రాంతం. ఇప్పుడు తెలుగుదేశం ఇంపాక్ట్ కూటమి మీద కూడా పడింది. కూటమి ఎమ్మెల్యేలు 17 మంది మీద వ్యతిరేకత, అందులో 9 మంది మీద తీవ్ర వ్యతిరేకత. ఇవన్నీ ఏంటంటే వీళ్ళు ఒకప్పుడు మీరు గమనిస్తే 134 తెలుగుదేశానికి వస్తాయని చెప్పింది కూడా కేకే. టోన్ అండ్ టెనర్ మారింది. రైజ్ CEO వారి టోన్ అండ్ టెనర్ మారింది. ఒక్క ఏడాదిలో మారిపోవటానికి గల కారణం ఏంటండి? వాసుదేవన్ గారు, ఇక్కడ ఒక అంశము, ఎవరైతే సర్వే చేశారో వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళని నెగిటివ్ గా అనటం కరెక్ట్ కాదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎందుకు అనంటే మొన్న ఎన్నికల సమయంలో 160 పైన సీట్లు వస్తాయని కేకే సర్వే చెప్పింది. నిజంగానే 164 వచ్చాయి కదా. ఆ విధమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది. 3 పార్టీలు కలవటం వల్ల ప్లస్ అయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు అదే రైస్ కానివ్వండి, లేకపోతే కేకే సర్వే కానీ ఇప్పుడు 1 year